ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్కారాలు. ఈరోజు రాజధాని విషయం గురించి మాట్లాడదాం. రాజధాని అంటే రాష్ట్రానికి ఒకటే ఉండాలి. ఓకే, ఒకటే ఉండాలి అని అనుకుందాం. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఏమైంది? మర్చిపోయినరా ప్రజలు? ఉమ్మడి రాష్ట్రంలో మన వాళ్ళందరూ అప్పుడు కర్నూలులో ఉంటే రాజధాని తీసేసి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. మరి హైదరాబాదులో ఒకటే రాజధాని చేశారు. అదే ఒకటే రాజధాని కాకుండా అటు విశాఖపట్నం, లేకపోతే విజయవాడను, ఇటు కర్నూలు, లేకపోతే మూడు ప్రాంతాలు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, ఇటు తెలంగాణ, మూడు ప్రాంతాల్లో మూడు చేసి ఉంటే ఇలా రాష్ట్రం విడిపోయి ఉండేదే కాదు. ఎందుకంటే కేవలం ఒక్క హైదరాబాదునే మహానగరంగా తయారు చేసే వరకు ఏమైంది? వచ్చే ఆదాయము దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో వచ్చే ఆదాయంలో 60%, 70% హైదరాబాద్ మీదనే రావటం జరిగింది. మరి చివరికి ఏమైంది? 2014లో అప్పుడు తెలంగాణలో ఉద్యమాలు జరిగి ఇవన్నీ జరగడంతో రాష్ట్రాన్ని విభజించటం జరిగింది. రాష్ట్రాన్ని విభజించడం జరిగినప్పుడు రాష్ట్రం విడిపోయింది కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబం, ఒక్కొక్క కుటుంబం నుంచి వారి నుండి పన్నుల విధంగా రూపకంగా పోయిన డబ్బులు దగ్గర 10 నుంచి 15 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి. ఒక కుటుంబం అంటే ఇద్దరు మనుషులు ఉండే ఒక కుటుంబానికి 10 నుండి 15 లక్షల రూపాయలు వారి జీవితం, వారు కట్టిన పన్నులతో హైదరాబాద్ని ఇవాళ ఎంత మహానగరంగా దిద్దబడింది. అలాంటి నగరం విడిపోయి ఆంధ్రప్రదేశ్ వేరేగా, తెలంగాణ వేరేగా అయింది. మరి జగన్ గారు వచ్చిన తర్వాత 3 ప్రాంతాలు చేద్దామని చెప్పని వారు ఎందుకు అనుకున్నారు? మీరు ఎవరైనా గమనించారా? ప్రజలు కొద్దిగైనా లేదు, ఒకటే రాజధాని కావాలని చెప్పని పట్టుకున్నారు. పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ అదే అమరావతిలో అందరూ పెట్టుబడులు పెట్టి అక్కడనే ఒక గృహమనో లేకపోతే ఏదైనా కానీ రాజధాని అందరూ అటు రాయలసీమ కానీ, ఇటు కోస్టల్ ఒంగోలు, నెల్లూరు ఈ ఏరియా, ఉత్తరాంధ్ర అందరూ మళ్ళా అక్కడనే పెట్టుబడి పెట్టడం జరిగినప్పుడు ఒక 25-30 సంవత్సరాల తర్వాత సేమ్ మళ్ళా అదే పరిస్థితి వస్తుంది. ఏది? ఈరోజు హైదరాబాద్ అయితే ఎట్లా విడిపోయిందో రేపు వారు కూడా వాళ్ళకి అక్కడ ఆదాయం వస్తుంది కాబట్టి, వారి ప్రాంతం డెవలప్ అయింది కాబట్టి మాకు కావాలి సపరేట్గా అని చెప్పని కొట్లాడటం జరిగినప్పుడు అప్పుడు రాయలసీమ ప్రజలు, ఇటు నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లా, అటు ఉత్తరాంధ్ర ప్రజలు అంటే సరే, వాళ్ళు ఆ రాజధాని తీసుకొని ఆ ప్రాంతం విడదీసుకుంటే ఇటు రాయలసీమ, ఇటు ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంత ప్రజలు వీరితో నష్టపోవడం జరుగుద్ది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఉద్యమాలు, విధ్వంసాలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండాలని చెప్పనే అటు విశాఖపట్నం, ఇటు అమరావతి, ఇటు కర్నూలు 3 ప్రాంతాలు డెవలప్ చేద్దామని చెప్పనే ఒక మంచి ఆలోచనతోటి ముందుకు పోవడం జరిగింది. కానీ ప్రజలు దానికి మెచ్చుకోలేదు. రేపు జరగబోయేది అదే. 25-30 సంవత్సరాల తర్వాత మళ్ళా అది ఇక్కడ తెలంగాణలో ఇంతకుముందు ఉద్యమాలు ఎట్లా జరిగిందో రేపు అక్కడ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్లో ఆ రోజు అందరూ, ఈరోజు ఆ భాగ్యనగరం అంత సుందరంగా తయారైందంటే ప్రతి ఒక్కరి శ్రమ, అందరి కష్టంతో ప్రతి ఒక్కరి జేబులో నుంచి రూపాయి పోతేనే అక్కడ ఆ విధంగా డెవలప్ అయింది. రాష్ట్రం విడిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనలాగా తయారైంది. అప్పుడు పోతా ఏమన్నా కానీ ఆడ ఒక రాజధాని లేకుండా రాత్రికి రాత్రే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఏమన్నా కానీ బస్సులో సర్దుకొని ముల్లె మూట కట్టుకొని పోవటం జరిగింది అక్కడికి. మళ్ళీ అక్కడ పోతే పెడదామంటే ఆడ ఏం ఆదాయం ఉందని చెప్పని పెడతారు? ఆ ఓడరేవులు తప్ప అక్కడ ఆదాయం. అక్కడ మళ్ళీ ఏమన్నా కానీ సేమ్ ఇక్కడ ఏదైతే క్రియేట్ అయిందో మళ్ళీ అదే క్రియేట్. అసలు దీనికి ఈ మూల కారణానికి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు
హైదరాబాద్ హైదరాబాద్ అని చెప్పని అందరిని ఇక్కడనే పెట్టుబడులు పెట్టించి చేయటం జరిగింది. జరిగే వరకే ఇది ఇట్లా తయారైంది. రేపు జరగబోయేది 25-30 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ కూడా అదే జరుగుద్ది. కాబట్టి ప్రజలు ఒక్కటే గమనించుకోవాలి, అన్ని ప్రాంతాలు ఒక రాజధాని ఏమున్నది? రాజధానికి పోయి ఏం చేస్తావు నువ్వు? అక్కడికి పోయి చెప్పుకోవడానికి రాజధాని అనే ఉంటుంది. నీకేమన్నా కడుపు నిండుద్దా? వస్తే మనకు ప్రశాంతంగా ఏరియా ఉన్నప్పుడు ఫ్యాక్టరీలు కానీ లేకపోతే కంపెనీలు కానీ ఏమైనా వచ్చినప్పుడు అక్కడొకటి పెట్టుకుంటే కూడా నడిచిపోద్ది. 3 ప్రాంతాలలో మూడు కంపెనీలు వచ్చినప్పుడు ప్రాంతానికి ఒకటి విభజించి పెడితే 3 ప్రాంతాలు డెవలప్ అవుద్ది. అక్కడ అందరూ ఆర్థికంగా వృద్ధి చెందుతారు. అది బాగుంటుంది. ఒక దగ్గరే మొత్తం ఏమన్నా కానీ ఉన్న డబ్బంతా తీసుకుపోయి ఒక దగ్గరే గుమ్మరిస్తే ఆడ ఏరియా అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమన్నా కానీ రేపు ఆధిపత్యం చెలాయించి ఇది మాది, మీరు వద్దు మాకు అని చెప్పని మళ్ళీ విభేదించి మళ్ళీ గొడవలు స్టార్ట్ కావటం, మళ్ళీ విభజించడం జరుగుద్ది. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవటం ఇలాంటి మళ్ళీ 25-30 సంవత్సరాలలో జరగటం ఖచ్చితంగా జరుగుద్ది. కాబట్టి ప్రజలు ఏమన్నా కానీ దాన్ని విస్మరించలేదు. రాబోయే రోజుల్లో ఏమన్నా కానీ ఆ రోజు ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రాది ఎట్లయితే విభజించబడిందో ఆ రోజు 25-30 సంవత్సరాల తర్వాత ఆ రోజు జగన్ గుర్తుకొస్తాడు మళ్ళీ ఇప్పుడున్న యువతకి. అది గమనించుకోవాలి ప్రజలు. చేస్తుండ్రు, చూద్దాం ఏం చేస్తారో. చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతిని డెవలప్ చేస్తారో, పోలవరం కడతారో, ఈ పథకాలన్నీ ఇస్తారో. ఈ పథకాలన్నీ ఇవ్వాలంటే మరి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో. తెస్తుండొచ్చు, కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి తెస్తుండొచ్చు, ఏముంది దాని ఏముంది. పోతే ఇంకొకటి, రాజధాని ప్రాంతంలో ఉన్న భూమి ఏదైతే ఉన్నదో ఒక 6 అడుగుల నుంచి 10 అడుగులు తీస్తేనే ఇసుక రావటం జరుగుతుందట. అలాంటి ప్రాంతంలో ఏమన్నా కానీ రేపు ఏదైనా కట్టడాలు జరిగితే, చిన్నది ఏదైనా భూకంపాలు ఏదైనా చిన్నవి ఇట్లాంటివి జరిగితే ఇబ్బంది కదా. ఇదంతా ప్రజలు గమనించుకోవాలి. దయచేసి 3 ప్రాంతాలు డెవలప్ చేస్తేనే బాగుంటుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇది గమనించుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా 3 ప్రాంతాలు డెవలప్ చేస్తేనే అన్ని ప్రాంతాల ప్రజలకు మంచి చేసిన వారు అవుతారు. లేకపోతే ఒక ప్రాంతం డెవలప్ చేస్తే ఇంకొక ప్రాంతం వారికి ద్రోహం చేసిన వారు అవుతారు. మళ్ళా రేపు ఏమన్నా కానీ 2029లో ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ప్రజలు. మీరు మొత్తం ఒక దగ్గర డెవలప్ చేస్తే అన్ని ప్రాంతాల వారు కట్టిన పన్నులతోటి ఒక దగ్గరే డెవలప్ చేస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. దయచేసి ఇది గమనించుకోవాలి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.